ఎక్స్టెండ్ అవ్వడానికి, దాంతోపాటు బేబీ హెయిర్ గ్రోత్కి ఇది ఒక్కటే సొల్యూషన్. హెయిర్ చాలా పలుచగా ఉందన్న వాళ్ళు ఈ రెమెడీని మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. ఇది ఒక సూపర్ రెమెడీ ప్యాక్ అని చెప్తాను. హెయిర్ ఎక్స్టెండ్ అవ్వడంతో బేబీ హెయిర్ గ్రోత్ కూడా మీరే చూస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద ఒక బౌల్ని ప్లేస్ చేసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ క్వాంటిటీ ప్రకారం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మాది చాలా చిన్న చుట్టూ అంటే ఈ క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోవచ్చు, మీకన్నా లాంగ్ చుట్టూ అంటే మాత్రం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే అనమాట ఫ్లాస్క్స్. చాలామంది లాస్ట్ వీడియోలో వీటి గురించి అప్లోడ్ చేస్తే మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తారు అని అడుగుతున్నారనమాట. నార్మల్గా ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని ఏం లేదనమాట. అవిసె గింజలంటే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నేను అవి ఒక కప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో, అంటే అవిసె గింజలు ఎప్పుడైతే వాటర్లోకి యాడ్ చేస్తారో ఒకసారి బాగా మిక్స్ చేయండి, లేకపోతే కిందికి పేరుకున్నవన్నీ అడగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 చెంచా వరకు మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మరిగేంతలోపు నేను ఒక కలబంద పీస్ని అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక ఆనియన్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఈ అలోవెరా యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అయితే చాలా సిల్కీగా అవుతుంది. దాంతోపాటు ఆనియన్ని యాడ్ చేయడం వల్ల బేబీ హెయిర్ గ్రోత్ని అయితే చూడొచ్చు. హెయిర్ ఫాల్ని కూడా కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ పేస్ట్ పట్టేంతలోపు ఇక్కడ మనకైతే అవిసె గింజలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ జెల్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కాబట్టి స్టవ్ ఆర్పేసుకోవాలి. ఎందుకంటే ఇది కూల్ అయిన కొద్దీ ఇంకొంచెం టిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మీ లాంగ్ హెయిర్ మెయింటెనెన్స్ చెప్పండి, టిప్స్ చెప్పండి, హెయిర్ గ్రోత్ ప్యాక్స్ చెప్పండి అని. మీరు పెడుతున్న ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నానండి. కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి టైం సేవ్ చేసుకుంటూ వీడియోస్ షూట్ చేయడం, దాంతోపాటు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అవుతుంది. మీరు అడిగిన వీడియోస్ డెఫినెట్గా పోస్ట్ చేస్తానండి, బట్ కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు వీడియో ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన ఈ అవిసెల్లో కూడా ఇంకొంచెం జెల్ అలానే మిగిలిపోయి ఉంది. దీంట్లోకి మళ్ళీ ఒక కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా జెల్ వస్తుంది. ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, స్టవ్ సిమ్లోకి పెట్టుకుంటే సరిపోతుంది, జెల్ వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. కలెక్ట్ చేసిన జెల్లోకే మనం ఫైన్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది బాగా కలుపుకోవాలన్నమాట, పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. చాలామంది కామెంట్స్లో ఈ ప్యాక్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో క్లియర్ కట్గా ఉంటుందని ఇదే వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో మనం వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మరీ చెప్తున్నా ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ అవిసెలు వాడడం వల్ల మన హెయిర్ న్యూ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, స్ప్లిట్టింగ్స్ తగ్గుతుందన్నమాట. అవిసెలు అనేవి సూపర్ రెమెడీలా వర్కౌట్ అవుతాయి హెయిర్ గ్రోత్లో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా. అలోవెరా మన హెయిర్కి స్కిన్కి ఎంత బాగా వర్కౌట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అలోవెరా జెల్లో వచ్చే ఆ జెల్ కన్సిస్టెన్సీ మన హెయిర్ని చాలా స్మూత్గా హెల్తీగా టర్న్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్ ఆనియన్ అనమాట. ఆనియన్ హెయిర్ ఇంటేక్ నుండి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులోకి మనం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కొన్ని వేపాకు రిమ్మలు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారనమాట. ఏదైనా హెయిర్ ప్యాక్ కానీ ఆయిల్ అన్న అప్లై చేస్తున్నప్పుడు హెయిర్ రూట్స్కి అప్లై చేయాలి అండ్ మసాజ్ చేస్తున్నట్టు చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మన హెయిర్ రూట్స్ అయితే వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.